అహ్మదాబాద్ వేదికగా ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ టీం ఒక అదిరిపోయే విక్టరీ కొట్టారు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో 277 రన్స్ కొట్టి ఎక్కడో గాల్లో ఉన్న ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో అయితే నేల మీదకి దింపేశారు. సో గుజరాత్ బౌలర్స్ అయితే ఈ మ్యాచ్లో నిజంగా అద్భుతమైన బౌలింగ్ చేసి ఎస్ఆర్హెచ్ టీంను కేవలం 162 పరుగులకి కట్టడి చేయగలిగారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసినప్పుడు పెద్ద పార్ట్నర్షిప్స్ రానివ్వలేదు. అలాగే వాళ్ళ బిగ్ హిట్టర్స్ని కూడా తొందరగా అవుట్ చేయగలిగారు. అయితే జీటీ బౌలింగ్ తోడు కొంతమంది ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కూడా స్లోగా బ్యాటింగ్ చేసి వాళ్ళకి బాగా హెల్ప్ చేశారు. సో లాస్ట్ మ్యాచ్లో అంత పెద్ద స్కోర్ కొట్టిన తర్వాత ఈరోజు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఇలా ఫెయిల్ అవుతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. పోనీ పిచ్ మరియు బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్ అనుకుంటే అలా ఏమీ లేదు, కొంతవరకు న్యూట్రల్గానే ఉంది. ఇన్ఫాక్ట్ పిచ్ మీద 180 స్కోర్ ఒక పార్ట్ టోటల్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎస్ఆర్హెచ్ టీం మాత్రం కేవలం 162 రన్సే కొట్టింది. ఈవెన్ గుజరాత్ టైటన్స్ యొక్క చేసింగ్ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు పిచ్ బ్యాటింగ్ ఎంత బాగుందనేది. సో వాళ్ళైతే చాలా కంఫర్టబుల్గా ఏం ఎక్స్ట్రా రిస్క్ తీసుకోకుండా చేసిన చాలా ఈజీగా కంప్లీట్ చేశారు. మెయిన్లీ ఈక్వేషన్ టైట్గా మారుతుంది అనుకున్న టైంలో సాయి సుదర్శన్ మరియు డేవిడ్ మిల్లర్ కలిసి ఒకే ఓవర్లో 24 రన్స్ కొట్టారు. దీంతో తర్వాత మ్యాచ్ కంప్లీట్లీ వన్ సైడ్ అయిపోయింది. సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. బట్ గిల్లేమో నేను టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటా అన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్యాట్ కమిన్స్ మైండ్ సెట్ ఎలా ఉందో. ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ కొట్టి అపోనెంట్ మీద ప్రెజర్ పెడదాం అనుకున్నారు. బట్ అది కాస్త రివర్స్ అయింది. జీటీ బౌలర్స్ అద్భుతమైన గేమ్ ప్లాన్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించారు. మెయిన్లీ వాళ్ళ బౌలింగ్ యూనిట్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి బౌలర్ కూడా కంట్రిబ్యూట్ చేశాడు. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే గట్టిగానే స్టార్ట్ చేసింది. హెడ్తో ఆడిన ఫస్ట్ 2 బాల్స్ని 2 4లు కొట్టాడు. బట్ అదర్ ఎండ్లో ఉన్న మయాంక్ అగర్వాల్ ఆ మూమెంటం ఎక్కడ కూడా క్యారీ చేయలేకపోయాడు. మెయిన్లీ అతను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే అతను జిడ్డు ఆడడంతో పాటు హెడ్కి ఎక్కువ స్ట్రైక్ ఇవ్వలేదు. అదే అతను 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసినప్పటికీ హెడ్కి ఎక్కువ స్ట్రైక్ ఇచ్చుంటే బాగుండేది. ఇన్ఫాక్ట్ ట్రావిస్ హెడ్ చూసుకుంటే పవర్ ప్లే ఆడింది కేవలం 12 బంతులు మాత్రమే. సో పవర్ ప్లేని చాలా పేపర్చంగా యూటిలైజ్ చేసుకున్న హెడ్ లాంటి ప్లేయర్కు స్ట్రైక్ ఇవ్వకపోతే అతను మాత్రం రన్స్ ఏం కొడతాడు. మెయిన్లీ ఎక్కువగా నాన్ స్ట్రైక్ రన్లో ఉండడం వల్ల ఫస్ట్ 2 బాల్స్ తర్వాత వచ్చిన మూమెంటంని క్యారీ చేయలేకపోయాడు. సో పవర్ ప్లేలో మయాంక్ అగర్వాల్ పూర్ బ్యాటింగ్ కారణంగా హెడ్ మీద ఎక్కువ ప్రెజర్ పడింది. అండ్ ఆల్సో మయాంక్ అగర్వాల్ డిస్మిసల్ చూసుకున్న వరుసగా 3 మ్యాచ్లు కూడా ఫుల్ షాట్కి అవుట్ అయ్యాడు. సో ఎస్ఆర్హెచ్ టీం నెక్స్ట్ మ్యాచ్ అయినా సరే రాహుల్ త్రిపాఠి లాంటి ప్లేయర్ని ఒక ఓపెనర్గా ట్రై చేస్తే బెటర్. ఇక అభిషేక్ శర్మ చూసుకుంటే వచ్చి రాగానే రషీద్ ఖాన్ బౌలింగ్లో 2 6లు కొట్టాడు. అండ్ ఈ కాంటెస్ట్ గురించి మనం ఆల్రెడీ బ్యాట్ల వీడియోలో కూడా చెప్పుకున్నాం. అభిషేక్ శర్మకి రషీద్ ఖాన్ మీద చాలా మంచి రికార్డు ఉందని. అండ్ ఎగ్జాక్ట్లీ అదే తను ప్రూవ్ చేశాడు. బట్ అగైన్ ఈ మ్యాచ్లో గుజరాత్ టీం సాయి కిషోర్కు బదులుగా నూర్ అహ్మద్ లాంటి ఒక చైనామెన్ బౌలర్ని తీసుకొచ్చారు. అండ్ అతనైతే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేశాడు. మెయిన్లీ ట్రావిస్ హెడ్ని ఇబ్బంది పెట్టి అతను క్లీన్ బౌల్ చేశాడు. ఇక హెడ్ అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడెన్ మార్క్రమ్ కొంతవరకు స్లో ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. సేమ్ మయాంక్ అగర్వాల్ ఎలా అయితే ట్రావిస్ హెడ్ మీద ప్రెజర్ పెట్టాడో మార్క్రమ్ కూడా అలానే అభిషేక్ శర్మ మరియు క్లాసన్ మీద ప్రెజర్ పెట్టాడు. ఒక ఎండ్లో అతను బాగా బాక్డౌన్ అయిపోయి ఆడుతూ మిగతా బ్యాట్స్మెన్ రిస్క్ తీసుకునేలా చేశాడు. సో 20 బంతులు 29 పరుగులు చేసిన అభిషేక్ శర్మ అయితే మోహిత్ శర్మ వేసిన ఒక స్లో బాల్కు డిసీవ్ అయిపోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత క్లాస్ని చూసుకుని వచ్చి రాగానే అభిషేక్ శర్మలని మెరుపులు మెరిపించాడు. మెయిన్లీ నూర్ అహ్మద్ బౌలింగ్లో 2 6లు కొట్టాడు. సో క్లాసన్ అయితే మరోసారి చాలా డేంజరస్గా కనిపించాడు. 13 బంతుల్లోనే 24 పరుగులు చేశాడు. కానీ శాటింగ్ ఏంటంటే అతను మరీ ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. ఒక ఎండ్లో మార్క్రమ్ స్లో ఆడడం వల్ల అతనైతే రషీద్ ఖాన్ బౌలింగ్లో రిస్క్ తీసుకుని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే మార్క్రమ్ కూడా కొంచెం మంచి స్ట్రైక్ రేట్ ఆడుంటే క్లాసన్ ఎంత ఎర్లీగా రిస్క్ తీసుకోపోదును. అతను 14 ఓవర్లు అవుట్ అయిపోయాడు. సో జనరల్గా చూసుకుంటే హెన్రిక్ క్లాసన్ ఎక్కువగా డెత్ ఓవర్స్లో అటాక్ చేస్తాడు. బట్ మార్క్రమ్ బ్యాటింగ్ కారణంగా అతనైతే ఈ మ్యాచ్లో కొంతవరకు ఎర్లీగానే రిస్క్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇక డెత్ ఓవర్స్లో చూసుకుంటే మళ్ళీ సేమ్ స్టోరీ. అబ్దుల్ సమద్ ఒక ఎండ్లో చితక్ కొడుతుంటే అతనికి షాబాజ్ అహ్మద్ స్ట్రైక్ ఇచ్చేవాడు కాదు. మళ్ళీ లాస్ట్ ఓవర్లో చూసుకుంటే చాలా పూర్ బ్యాటింగ్ డిస్ప్లే. మంచి ఊపు మీద అబ్దుల్ సమద్కు లాస్ట్ ఓవర్లో కేవలం ఒక్క బాల్ ఆడే ఛాన్స్ మాత్రమే వచ్చింది. సో ఫర్ షూర్ అబ్దుల్ సమద్ మరియు షాబాజ్ మధ్య అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. మెయిన్లీ సమద్ చూసుకుంటే 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 14 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. బట్ అదర్ అండ్ షాబాజ్ అహ్మద్ మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాడు. 20 బంతులు 22 పరుగులు కొట్టాడు. సో పవర్ఫుల్ హెడ్ మంచిగానే బ్యాటింగ్ చేసినా అగర్వాల్ సరైన సపోర్ట్ ఇవ్వలేదు. అలాగే మిడిల్ ఓవర్స్లో క్లాసన్ మంచిగానే బ్యాటింగ్ చేసినా మార్క్రమ్ సరైన సపోర్ట్ ఇవ్వలేదు. డెత్ ఓవర్స్లో అబ్దుల్ సమద్ చిత్త కొడుతున్నా షాబాజ్ అహ్మద్ సరైన సపోర్ట్ ఇవ్వలేదు. మెయిన్లీ వాళ్ళ ముగ్గురు బ్యాటింగ్ చూసుకుంటే 56 బంతుల్లో 55 పరుగులు మాత్రమే చేశారు. అదే మిగతా బ్యాట్స్మెన్ అంతా కలిసి 64 బంతులు 107 పరుగులు చేశారు. సో ఇక్కడే ఎస్ఆర్హెచ్ టీం మ్యాచ్ ఓడిపోయింది. వాళ్ళకు ఒక ఎండ్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్ మరియు అబ్దుల్ సమద్ ఈ 4 బాగా బ్యాటింగ్ చేసినా మిగతా ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. దీనివల్ల టీం ఈజీగా 180 రన్స్ కొట్టాల్సిన పిచ్ మీద కేవలం 162 రన్స్ మాత్రమే కొట్టగలిగారు. బట్ ఎనివే మనమైతే క్రెడిట్ ఖచ్చితంగా జీటీ బౌలర్స్కి ఇవ్వాలి. స్టార్టింగ్లో కొంతవరకు రన్స్కి వెళ్ళినప్పటికీ ఆ తర్వాత మాత్రం అద్భుతంగా కంబ్యాక్ చేశారు. మెయిన్లీ రషీద్ ఖాన్ చూసుకుంటే ఈరోజు అండర్ ది పంప్. ఇనీషియల్గా అతను అభిషేక్ శర్మ చాలా అటాక్ చేశాడు. బట్ రషీద్ ఖాన్ మంచిగా కంబ్యాక్ చేసి హెన్రిక్ క్లాసన్ వికెట్ తీశాడు. సేమ్ ఉమేష్ యాదవ్ మరియు అజ్మతుల్లా మధ్య కూడా అదే చేశారు. స్టార్టింగ్లో వాళ్ళు రన్స్కి వెళ్ళినప్పటికీ ఆ తర్వాత కంబ్యాక్ చేసి చెరో వికెట్ తీశారు. బట్ ఈరోజు బెస్ట్ బౌలర్ మాత్రం మోహిత్ శర్మ నిజంగా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. తను బౌలింగ్కి వచ్చినప్పటి నుండి కంప్లీట్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ పెట్టాడు. మెయిన్లీ అతను స్లో ఓవర్ వన్స్ నిజంగా ఒక స్పిన్ బౌలర్ బౌలింగ్ వేసినట్టే వేశాడు. తన యావరేజ్ స్పీడ్ చూసుకుంటే అరౌండ్ 120 కూడా లేదు. ఒక్కో బాల్ ఏమో అరౌండ్ 90 స్పీడ్లో వేయడం, మరో బాల్ ఏమో అరౌండ్ 120 స్పీడ్లో వేయడం. సో అతను స్లోవర్ బాల్స్లోనే ఇంకా స్లోవర్ బాల్స్ వేశాడు. అండ్ అతని పేస్ వేరియేషన్ గుజరాత్ టీంకి చాలా బాగా వర్కౌట్ అయింది. 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు.
ఎస్పెషల్ అభిషేక్ శర్మ వికెట్ ఒక గేమ్ చేంజర్. బౌలింగ్ పెర్ఫార్మెన్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు మోహిత్ శర్మకి గ్రౌండ్ మీద ఎంత పట్టు ఉందనేది. ఇక నూర్ అహ్మద్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. మెయిన్ అతను స్టార్టింగ్ 3 overs లో చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. అలాగే ఆల్ ఇంపార్టెంట్ హెడ్ వికెట్ తీసుకున్నాడు. గుజరాత్ బౌలర్స్ అందరూ కూడా చాలా మంచిగా కలిసికట్టుగా రాణించారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే SRH బ్యాట్స్మెన్ మధ్య కూడా పెద్ద పార్ట్నర్షిప్ రానివ్వలేదు. దీనివల్ల SRH టీం రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్లు కోల్పోతూ ఎక్కడ కూడా మొమెంటం అందుకోలేకపోయింది. ఇక గుజరాత్ చేసింగ్ విషయానికి వస్తే వాళ్ళు ఏమీ కంగారు పడకుండా చాలా సాఫీగా చేశారు. మెయిన్లీ వాళ్ళకి స్టార్ట్ చూసుకుంటే రుద్దుమన్ సాహా చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. 13 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. మెయిన్లీ మ్యాచ్లో చూసుకుంటే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ షాబాజ్ అహ్మద్ను పవర్ ప్లేలోనే బౌలింగ్కి తీసుకొచ్చాడు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి మంచి మ్యాచ్అప్ అవుతుంది. కానీ సాడ్ థింగ్ ఏంటంటే షాబాజ్ అహ్మద్ రుద్దుమన్ సాహాతో కొట్టించుకున్న తర్వాత అతను వికెట్ తీశాడు. పవర్ ప్లేలో గుజరాత్ టీంకి 52 పరుగులు వచ్చాయి. ఇక తర్వాత చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో కొంతవరకు జీటీ టీం స్లో అయ్యింది. మెయిన్లీ శుభ్మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ అయితే అంత వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ఒకనొక టైంలో జీటీ రన్ రేట్ చాలా కిందకి పడిపోయింది. మెయిన్లీ మయాంక్ మార్కండే తను వేసిన ఫస్ట్ 2 overs ఎక్కువ రన్స్ అవ్వలేదు. అలాగే 8 బంతులు 36 పరుగులు తీసిన శుభ్మన్ గిల్ వికెట్ కూడా తీసుకున్నాడు. 10 ఓవర్లు ముగిసేసరికి జీటీ టీం 80 పరుగుల మార్క్ అందుకోలేకపోయింది. అంటే వాళ్ళ టార్గెట్లో సగం కూడా కొట్టలేకపోయారు. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే గుజరాత్ టీం ఎక్కువ వికెట్లు కోల్పోలేదు. వాళ్ళకి లాంగ్ పార్ట్నర్షిప్స్ వచ్చాయి. ఫస్ట్ వికెట్కి 36 పరుగుల పార్ట్నర్షిప్ వస్తే నెక్స్ట్ వికెట్కి 38 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ దెన్ డేవిడ్ మిల్లర్ మరియు సాయి సుదర్శన్ కలిసి 3వ వికెట్కు 64 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. జీటీ టీం అయితే చేజ్ను బాగా ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు వికెట్స్ ఇవ్వకుండా చాలా సాఫీగా బ్యాటింగ్ చేస్తూ చేయాలనుకున్నారు. అండ్ అలాగే చేశారు. మెయిన్లీ 16వ ఓవర్ ఏదైతే ఉందో అదొక గేమ్ చేంజింగ్ ఓవర్. ఈ ఓవర్కి ముందు ఈక్వేషన్ చూసుకుంటే జీటీ టీం గెలవాలంటే 30 బంతులు 49 పరుగులు చేయాలి. కొంతవరకు గేమ్ 2 sides ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మయాంక్ మార్కండే వేసిన ఓవర్లో ఇద్దరు కలిసి 24 పరుగులు రాబట్టారో ఆ తర్వాత గేమ్ 1 side అయిపోయింది. ఎందుకంటే ఓవర్ తర్వాత ఈక్వేషన్ చూసుకుంటే 24 బంతులు 25 పరుగులు. ఇలాంటి పొజిషన్ నుండి ఏ టీం అయినా గెలుస్తుందని జీటీ వాళ్ళు కూడా గెలిచారు. మెయిన్ ఈ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ తిరిగి ఫామ్లోకి రావడం ఆ టీంకి బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్. అతను కేవలం 27 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అతను అంత కంఫర్టబుల్గా కనిపించలేదు. అతనికి కొంతవరకు క్రాంప్స్ వచ్చాయి. సరిగ్గా రన్నింగ్ చేయలేకపోయాడు. బట్ స్టిల్ నుంచి 6లు కొట్టాడు. ఇక సుదర్శన్ కూడా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ 36 బంతుల్లో 45 పరుగులు చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ జీటీ టీంకి ఎప్పుడైతే యాక్సలరేషన్ కావాలో అప్పుడు అతను అవుట్ బౌండరీస్ కొడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. జీటీ టార్గెట్ని కొట్టిందంటే మనమైతే SRH బౌలర్స్ని పెద్దగా నిందించవలసిన అవసరం లేదు. మయాంక్ మార్కండే వేసిన ఒక్క 16వ ఓవర్ పక్కన పెడితే మిగతాదంతా బాగానే బౌలింగ్ చేశారు. మెయిన్లీ భూమి మ్యాచ్లో వికెట్స్ తీయలేకపోయినా కంబ్యాక్ చేశాడు. ఫస్ట్ 2 మ్యాచ్లో హాఫ్ సెంచరీలు కొట్టిన తర్వాత ఈ మ్యాచ్లో కేవలం 27 రన్స్ మాత్రం ఇచ్చాడు. అలాగే కమిన్స్ చూసుకున్న సుందర్ చూసుకున్న బిలో 10 ఎకానమీతో బౌలింగ్ చేశారు. మెయిన్లీ ప్యాట్ కమిన్స్ హిమ్సెల్ఫ్ తను యూజ్ చేసుకున్న తీరు బాగా నచ్చింది. స్టార్టింగ్లో భూమికి పవర్ ప్లే ఎక్కువ ఓవర్స్ ఇచ్చేసి అతను ఒక పవర్ ప్లే బౌలర్గా మార్చాడు. బట్ ప్యాట్ కమిన్స్ హిమ్సెల్ఫ్ తను ఒక డెత్ బౌలర్గా మోల్డ్ చేసుకున్నాడు. అండ్ చూసి హార్దిక్ పాండ్యా లాంటి కెప్టెన్ చాలా నేర్చుకోవచ్చు. ప్యాట్ కమిన్స్ అయితే చాలా డిఫికల్ట్ ఓవర్స్లో బౌలింగ్ చేశాడు. బట్ స్టిల్ 4 ఓవర్స్లో 28 పరుగులు మాత్రం ఇచ్చాడు. అలాగే ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. మెయిన్లీ SRH బ్యాట్స్మెన్ కనుక 180 మార్క్ దాటుంటే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. పర్షూర్ SRH బౌలర్స్ గట్టిగా ట్రై చేసి మ్యాచ్ను ఒక థ్రిల్లర్లా మార్చి ఉండేవారు. బట్ SRH బ్యాట్స్మెన్ పార్ స్కోర్ కంటే ఒక 15 పరుగులు తక్కువ కొట్టడం వల్ల వాళ్ళైతే ఈ మ్యాచ్లో ఓడిపోవాల్సి వచ్చింది. ఎనివే జీటీ టీం అయితే ఓవరాల్గా చాలా మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలో కూడా మంచి ప్లానింగ్ వేసుకొచ్చారు. అలాగే వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ చూసుకున్న బౌలర్స్ను ప్రాపర్గా యూజ్ చేసుకున్నాడు. పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది. SRH బ్యాట్స్మెన్ మంచి స్కోర్ కొడతారనుకున్న ప్రతిసారి కూడా అతను చేసిన బౌలింగ్ చేంజ్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇన్ఫాక్ట్ ప్రతి జీటీ బౌలర్ కూడా ఈ మ్యాచ్లో గిల్ కెప్టెన్సీకి బాగా రెస్పాండ్ అయ్యారు. అందుకే టీం SRH టీంను చాలా తక్కువ రన్స్కు కట్టడి చేయగలిగింది. ఇక మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే గుజరాత్ టీం 4 పాయింట్లతో 4వ స్థానానికి ఎగబాకారు. బట్ SRH వాళ్ళు చూసుకుంటే మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత 5వ స్థానానికి పడిపోయారు. ఇక మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసిన మోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.